హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే సింతాలు మంచిదా లేదంటే మార్గో మంచిదా ఎదిగే పిల్లలకి. సింతాల్ ఏ విధంగా పనిచేస్తుంది, మార్గో ఏ విధంగా పనిచేస్తుంది, రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, మనం దేన్ని యూజ్ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్వెట్టింగ్ వల్ల పక్క వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ గా అయితే అనిపిస్తుంది. వల్ల ఏంటంటే చాలా మంది సింతాల్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు మగ పిల్లలు. అండ్ ఆడపిల్లలకి వచ్చేటప్పటికి సీబం ఎక్కువ రిలీజ్ అయిపోతుంది, ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. పింపుల్స్ పోవడానికి మార్గోని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మార్గో యూజ్ చేయడం వల్ల పింపుల్స్ పోతాయా పోవా అనేది తెలుసుకుందాం. మార్గో యూజ్ చేయడం వల్ల పింపుల్స్ అయితే ఖచ్చితంగా పోతాయి. కాకపోతే మనకి ఇంకాను లోపల అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఇబ్బందులు కలిగి పింపుల్స్ అక్కడక్కడ వచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు డైలీ యూజ్ చేస్తే మార్గోతోని మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మగపిల్లలు కూడాను. అండ్ ఇదేం చేస్తుంది అని అంటే స్వెట్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే రిఫ్రెషింగ్ గా అయితే ఉంటుంది. కానీ మీకు ఇబ్బంది అయితే కలిగజేస్తుంది. ఏంటి అని అంటే ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల స్కిన్ ట్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు మెంథాల్ మిక్స్ అయ్యి ఉన్న ఏ సోప్ ని యూజ్ చేసినా కూడా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుందండి. ఏంటంటే స్కిన్ ట్యాన్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మనకి చేసుకోగానే ఏం జరుగుతుందనంటే చిన్న చిన్న క్రిస్టల్స్, కూలింగ్ క్రిస్టల్స్ మన వంటిని తాకినట్టు అవుతుంది కదా. సో అది తాగడానికి గల కారణం ఏంటంటే మెంథాల్ ఉండడం వల్ల అలాగే మనకు అనిపిస్తుంది అనమాట. కొంతమందికి అయితే సూదులతో గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా దీనివల్లే జరుగుతుంది, మెంథాల్ వల్లనే. ఈ మెంథాల్ మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడాను కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోవడం ఖాయం. మార్గో ఏం తక్కువ కాదు. మార్గో ఏం చేస్తుందనంటే పింపుల్స్ అయితే ఖచ్చితంగా పోగొడుతుంది. కాకపోతే ఫెయిర్నెస్ అయితే ఇవ్వదు. నార్మల్ గా మనకి స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని రిపేర్ చేస్తుంది అంతే. సో రెండు కూడాను మంచిదే. కాకపోతే దీనికన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. పింపుల్స్ కి కూడా చాలా మంచి మందు అని చెప్పుకోవచ్చు. మీకు స్కిన్ లోపల ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కగా రిపేర్ చేస్తుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి మార్గో అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఈ మార్గో కూడా పెద్ద ఎక్కువ కాస్ట్ కాదు, మీకు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. అండ్ ఇది 100 గ్రాముల ప్యాక్ మనకి 38 రూపీస్ అలా అయితే వస్తుంది బయట షాప్ లోని. చాలా ఈజీగా దొరికేస్తుంది. అంతేకాదు చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. మీరు దీంతో పాటుగా ఫేస్ కి సంబంధించి హిమాలయ నీమ్ ఫేస్ వాష్ అని ఉంటుంది. ఆ ఫేస్ వాష్ ని యూజ్ చేస్తే మంచిగానైతే రిజల్ట్ వస్తుంది. సో ఇది ట్రై చేసి చూడండి. మరి ఈ రోజు వీడియోలో మనం చెప్పబోయే హర్రర్ ఇన్సిడెంట్ ఏంటో చూసేయండి మరి. సో ఈరోజు కూడా ఒక చక్కటి హర్రర్ ఇన్సిడెంట్ని అయితే చూసేద్దామండి. రియల్ హర్రర్ ఇన్సిడెంట్ని మీకు షేర్ చేస్తున్నాను ప్రతిరోజు కూడాను. అయితే మా మదర్ లైఫ్లోని జరిగిన ఒక చక్కటి రియల్ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. అయితే ఇదివరకట్లో చెప్పిన విధంగానే మా మదర్కి అప్పటి నుంచి చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ వస్తున్నాయన్నమాట. చాలా టెరిఫిక్ ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడాను తన లైఫ్లోనే ఏంటంటే ఈ పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూనే వచ్చాయి. ఈవెన్ తను వేరొక ఊరికి వచ్చేసినప్పటికీ కూడాను ఆ యాక్టివిటీస్ అనేవి అస్సలు తగ్గలేదు. అయితే ఒకరోజు తను వాళ్ళ రూమ్లోనైతే పడుకుంది. మొత్తం కిటికీలు డోర్లు అన్నీ వేసేసుకొని పడుకుంది. మా ఫాదర్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడో సాయంత్రం ఎప్పుడో వస్తారు. మధ్యాహ్నం టైంలో జరిగింది ఇది. అప్పటికైతే మేము ఎవరం పుట్టలేదు. అయితే మా అమ్మగారు పడుకుంటే మా చిన్న అత్త ఎవరైతే ఉన్నారో తను ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, చిన్నదయ్యి తను స్కూల్కి వెళ్ళి అమ్మ దగ్గర ఎక్కువ చేరుక అమ్మ దగ్గరికి వద్దామని చెప్పి తలుపు అయితే కొట్టింది. అమ్మ తలుపు తీయకపోతే తలుపు తోసుకొని లోనికి అయితే వెళ్ళింది. దగ్గరికి వెళ్ళి మా మదర్ని లేపడానికి అయితే ట్రై చేసింది. కాకపోతే అమ్మ అక్కడ లెగలేదు. సో తినేం చేసిందంటే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అమ్మ పక్కన కొంతసేపు పడుకున్న తర్వాత మధ్యలోని మా మదర్ అయితే తన మీద చెయ్యి వేశారంట. సో వదిన తెలిగేసే ఉందనుకొని తన వైపు తిరిగి వదిన అని పిలిచేసరికి ఒక్కసారిగా మా మదరు ఆమె గొంతు పట్టుకొని గట్టిగా ఇలా పైకి అయితే ఎత్తేసారంట. సో తను గట్టిగా అరిచేసరికి లోపల ఉన్న మా నాన్నమ్మ గారు ఎవరైతే ఉన్నారో తను ఫాస్ట్గా వచ్చి ఏమైందని చూసేసరికి గోడ దగ్గర పెట్టి ఇలా పైకి ఎత్తేసి ఉంచిందంట. ఈలోగా మా ఫాదర్ కూడా వచ్చారు. వెంటనే మా మదర్ని వెనక్కి లాగి గట్టిగా ఒకటి కొట్టేసరికి తను స్పృహ కోల్పోయి కిందన పడిపోయిందంట. అండ్ అలాగే మా అత్త ఎవరైతే ఉందో తనైతే అన్కాన్షియస్ స్టేజ్లోకి అయితే వెళ్ళిపోయిందంట. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. తనకి ఏం కాలేదు, బాగానే ఉంది. బట్ మా మదర్ మటుకు ట్రాన్స్లోనున్నారు. అది వీళ్ళకి తెలియలేదు, తర్వాత అయితే తెలిసింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మా మదర్ లైఫ్లోని చాలానే జరిగాయి. వాటి గురించి ఇంకా అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి కూడా చెప్తాను తర్వాత వీడియోస్లోని. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.